ఒకానొక సమయంలో ముత్యములు, రత్నములు వ్యాపారం కలిగిన ఒక వ్యాపారవేత్త వాటిని తీసుకొని ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా ప్రయాణం చేస్తూ చేస్తూ కొంచెం దూరం వెళ్ళేసరికి తాను తెచ్చుకున్న నీళ్ళు అయిపోయాయి. దాహంతో అల్లాడిపోతున్నాడు. ఈ లోపల ఒక నీటి పంపు కనిపిస్తే పరుగు పరుగున వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక చిన్న బోర్డు మీద ఈ విధంగా రాసి ఉన్నది: చిన్న మగ్గుతో కొన్ని నీళ్లు పోసినట్లయితే మీకు కావలసినన్ని నీళ్లు వస్తాయి. కానీ ఆ వ్యాపారవేత్త దగ్గర ఒక మగ్గు కాదు కదా, ఒక చిన్న ఉగ్గు నీళ్లు కూడా లేని పరిస్థితి. నీళ్లు లేక దాహంతో అల్లాడిపోతున్నాడు. కానీ తన దగ్గర ఒక సంచి నిండా రత్నాలు, మరొక సంచిలో ముత్యాలు, వజ్రాలు ఉన్నాయి. బ్రతకాలని ఆశపడుతున్నాడు, తంటాలు పడుతున్నాడు. బ్రతకడానికి కావాల్సింది బుక్కెడు నీళ్లు. అవి తన దగ్గర లేవు. కానీ కష్టపడి సంపాదించిన ముత్యాలు, వజ్రాలు ఉన్నాయి. అవి వారిని బ్రతికించలేకపోతున్నాయి. గమనించండి, మనకు కష్టకాలం వచ్చినప్పుడు, వ్యాధి బాధలు లేదా మరణకరమైన పరిస్థితి వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న వెండి బంగారాలు కానీ, మన సంపాదన కానీ, మన బ్యాంకు బ్యాలెన్స్ కానీ మనల్ని కాపాడలేవు. ప్రతి మనిషి జీవనానికి అధిపతి అయిన ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే మనల్ని కాపాడగలడు. దేవునితో సంబంధాన్ని పోగొట్టుకొని ఈ లోకంతో సంబంధాన్ని పెనవేసుకొని మనం సాధించేది ఏమీ లేదు. ఓ భక్తుని ప్రార్థన: పేదరికంనైనను ఐశ్వర్యంనైనను నాకు దయచేయకము, తగినంత ఆహారం నాకు అనుగ్రహించుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనే దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. సామెతలు 30:8-9 మనిషికి కావలసినవి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. గలతీయులకు రాసిన పత్రిక 5:22. ఇవి డబ్బుతో కొనలేము. కేవలం దేవుని ఆత్మతో మనం పెనవేసుకున్నప్పుడు మనలో కనిపించే అద్భుతమైన ఆత్మఫలములు. ఈ లక్షణాలే మనలను ఈ భూమి మీద విలువైన జీవితం జీవించడానికి దోహదపడతాయి. వీటిని కాదనుకొని లోకాన్ని, లోక స్నేహాన్ని కోరుకుంటే ఆ ధనవంతునిల జీవితం ముగిసిపోవాల్సిందే. ఐశ్వర్యం నాకు దయచేయము అని ఆ భక్తుడు ప్రార్థిస్తున్నాడు. ఇది నిజంగా అద్భుతమైన ప్రార్థన. మీరు ఎప్పుడైనా ఇటువంటి ప్రార్థన చేశారా? మనం డబ్బు కలిగి ఉండడం తప్పు కాదు, కానీ డబ్బు మనల్ని కలిగి ఉండడం తప్పు. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది: మనీ ఈజ్ గుడ్ సర్వెంట్ బట్ బ్యాడ్ మాస్టర్. అనగా డబ్బు సేవ చేస్తుంది, అదే సమయంలో మనం నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే అదే డబ్బు పెత్తనం కూడా చేసి మనల్ని లోబరుచుకుంటుంది. ఒకవేళ ఈరోజు మీ ఐశ్వర్యం హెచ్చు అవుతున్నట్లయితే, మీ సంపాదన పెరుగుతున్నట్లయితే మీరు ఎంతో కొంత ప్రమాదపు అంచులో ఉన్నారనే సత్యం మర్చిపోవద్దు. డబ్బు ఎక్కువ కలిగి ఉంటే దానితో దేవునికి ఇష్టమైన పని చేయవచ్చు. సామెతల గ్రంథం 19:17, కీర్తనలు 41:1. ఈ యొక్క వాక్యాల ద్వారా మనం దేవుని పని చేయవచ్చు. కావున ఈరోజు మనందరం ఈ ప్రార్థన తప్పకుండా చేయాలి. ప్రభువా, పేదరికాన్ని ఇవ్వవద్దు. ఆ కడుపు మంట తట్టుకోలేక దొంగతనం చేసి నీ నామానికి అవమానం తెస్తానేమో. ఐశ్వర్యవంతుడం చేయవద్దు. కడుపు నిండి నీవు ఎవరు అని విర్రవీగుతానేమో. తగినంత ఆహారము, తగినన్ని వస్త్రాలు మాకు దయచేయి. బ్రతికిన 3 నాళ్ళు నీవు మాకు తోడుగా ఉంటే చాలు. ఇంతకంటే మాకేమీ అవసరం లేదు. ఈరోజు మనం అందరం చేయవలసిన ప్రార్థన ఇదే. ఈ ప్రార్థన మన జీవితాలలో మనలను సురక్షితంగా జీవింపజేస్తుంది. మరియు కోరదగినదిగాను చూడముచ్చటైనదిగాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే, ఇదియే వానికి భాగ్యము అని ప్రసంగి గ్రంథం 5:18 రాయబడి ఉన్నది. కనుక ఈ యొక్క దేవుని మాటలు విన్న మనమంతా కూడా దేవునిలో బహుబలంగా ఎదగాలని మనవి చేస్తూ నా యొక్క మాటలు ముగిస్తున్నాను. ఈ చిన్న సందేశం కనుక నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అనేక మందికి ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేయండి. అందరికీ వందనాలు.